హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో చేస్తాను కదా, ఒక సబ్స్క్రైబర్ ఒక బ్రో అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియో అయితే చేయమను. బట్ కొంచెం వెరైటీగా అయితే చేశాను. ఒకసారి చూపిస్తాను మీకు ఈ వీడియో, అది ఎలా ఉందని కామెంట్ ఇచ్చండి. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఫ్రెండ్స్, మీరు డెమో చూశారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ఇచ్చేయండి. అండ్ వీలుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వీడియో చూడండి, ఎందుకంటే కాపరేట్ ఇష్యూ వల్ల ఎక్కువ నోట్లు అయితే పెట్టాను. మీరు ఫుల్ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో వీడియో అయితే పోస్ట్ అయితే తెస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో నేను కొన్ని చెప్పాలి, అది ఎలా అనేసి నేను వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూసుకోండి, కొన్ని చెప్పాలి. అలాగే మీకు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై తీస్తాను. అండ్ ఇంకోటి ఫాంట్స్ ఏమైనా మిస్సింగ్ ఏమైనా ఉంటే కంపల్సరీ అయితే మీరు ఫాంట్స్ యాడ్ చేసి కాకుంటే నేను హైలైట్ అయితే ఒకటి వీడియో అయితే పెట్టాను, అక్కడ ఒకసారి వెళ్ళి చూస్ చేసుకోండి ఎలా ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోవాలో అనేసి. అండ్ అలర్ట్ మోషన్ కూడా హైలైట్లు అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్ మోషన్కి మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ ఉంది కదా, చెప్పాను కదా ఇందాకే, మిస్సింగ్ ఫాంట్ అంటే మీరు కంపల్సరీ యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ నుండి మీరు 1 by 1 ఫొటోస్ అయితే ఉంటుంది. పెద్దగా ఏమి ఎడిటింగ్ అయితే పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. సింపుల్గా అయితే మీరు 1 క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ చేయవచ్చు. ఓన్లీ మీ దగ్గర దీనికి మినిమం ఒక 20 ఫొటోస్ అయితే కావాల్సింది. మీ దగ్గర 20 ఫొటోస్ లేకపోతే ఒక 10 ఫొటోస్ ఉంటే నో ప్రాబ్లం, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ ఇది పోతే నెక్స్ట్ ఇదే ఫాంట్స్. ఇక్కడ పోతే మీరు 3 ఫాంట్స్కి అంటే 3 దీనికి టెక్స్ట్ టైమ్స్కి మీరు ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను, ఓకేనా. దాన్ని బట్టి మీరు ఎడిటింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూసి తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ తీసుకుని ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు కొంతమంది ఫోటోస్ యాడ్ చేసేప్పుడు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. అప్పుడే చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ వచ్చి ఇక్కడ 2.29 సెకండ్ తీసుకొచ్చేసి ఇక్కడ ప్లస్ ఎం తీసి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు ఏ ఫోటో అడ్జస్ట్మెంట్ కావాలో ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ కట్ చేసుకొని తర్వాత దాన్ని ఇలా స్క్రోల్ చేసి కిందకైతే తెప్పుకోండి తాండి. తర్వాత ఇప్పుడు మీరు ఏ ఫోటోకి యాడ్ చేసారో ఆ ఫోటో యాడ్ చేసుకొని అండ్ తర్వాత కింద ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ చూసి తర్వాత బాక్స్ మీద తీసి తర్వాత కాపీ లెటర్ తీసి అండ్ దీన్ని డిలీట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఏది కాపీ చేశారో దాన్ని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ యాడ్ చేశారో దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత బాక్స్ మీద వేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ తెచ్చండి. అప్పుడైతే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూడండి ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఇలా అయితే ఉంటుంది. లేదు మాకు ఇలాగే కావాలంటే నో ప్రాబ్లం. ఎందుకంటే కొంతమంది ఒక 2-3 మెంబర్స్ అయితే ఫొటోస్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి, దానికంటే నేను చెప్పాను, ఓకేనా. అదే నేను చెప్తాను లాస్ట్ వరకు, అదే చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ ఇమేజ్ సేమ్ ఇదే తర్వాత మీరు ఇక్కడ లాస్ట్ వరకు యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత నో ప్రాబ్లం ఇక్కడ 50 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు నచ్చినంత ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత షేర్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే చిన్న లైక్ తీసుకుని నెక్స్ట్ వీడియోతో మంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.